నమస్తే. బ్రిటన్ ప్రధానికి ఎప్స్టీన్ గండం. అగ్రరాజ్యం బ్రిటన్లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కాకముందే కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికీ కారణం జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలున్న పీటర్ మాండెల్సన్ను అమెరికా రాయబారిగా నియమించడం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఎప్స్టీన్ ఫైల్స్ బ్రిటన్ రాజకుటుంబాన్ని, స్టార్మర్ ప్రభుత్వాన్ని ఒకేసారి కుదిపేస్తున్నాయి. అసలు ఈ ఫైల్స్లో ఏముంది? స్టార్మర్ కుర్చీకి ఎందుకు ముప్పు వచ్చింది? బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇప్పుడు తన సొంత పార్టీ ఎంపీల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలున్న పీటర్ మాండెల్సన్ను అమెరికా రాయబారిగా నియమించడం ఆయన చేసిన అతిపెద్ద తప్పుగా పరిగణించబడుతుంది. మాండెల్సన్ అబద్ధాలు చెబితే నమ్మాను అని స్టార్మర్ క్షమాపణలు చెప్పినప్పటికీ విపక్షాలు మాత్రం ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుపడుతున్నాయి. దీనికి తోడు ప్రధాని అత్యంత సన్నిహితుడు చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్స్వీనీ రాజీనామా చేయడం స్టార్మర్ను మరింత ఒంటరిని చేసింది. ఎప్స్టీన్ కేసు కేవలం బ్రిటన్కే పరిమితం కాలేదు. ఫ్రాన్స్ మాజీ మంత్రి జాక్ లాంగ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఎప్స్టీన్తో ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది. అటు నార్వే రాయబారి మోనా జూల్స్ కూడా ఎప్స్టీన్తో పరిచయాల కారణంగా తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎప్స్టీన్ తన వీలునామాలో మోనా జూల్స్ పిల్లలకు ఏకంగా $10 మిలియన్ రాసిచ్చారన్న వార్త అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం రేపుతుంది. ఈ స్కాండల్ బ్రిటన్ రాజకుటుంబం తలుపు తట్టింది. ఎప్స్టీన్ బాధితుల పక్షాన నిలుస్తూ యువరాజు విలియం, యువరాణి కేథరిన్ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. 30 లక్షల పేజీల డాక్యుమెంట్లో భయపెడుతున్న దారుణాలు తమను కలిచివేస్తున్నాయని వారు పేర్కొన్నారు. అయితే ఇదే స్కాండల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్స్ ఆండ్రూ పేరును వారు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆండ్రూపై పోలీస్ విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఒకవేళ కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. లేబర్ పార్టీ ఎంపీలు తమ కొత్త నేతను ఎన్నుకుంటారు. ప్రస్తుతం రేస్లో వెస్ స్ట్రీటింగ్, ఎంజెలా రేనర్, షబానా మొహమ్మద్ వంటి నేతలు ఉన్నారు. రిషి సునాక్ తరహాలో మరో కొత్త ప్రధానిని బ్రిటన్ త్వరలోనే చూడబోతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజాయితీ, పారదర్శకత అని నినాదాలతో అధికారంలోకి వచ్చిన కీర్ స్టార్మర్ ఇప్పుడు అదే నీతి సూత్రాలు గుచ్చిలో చిక్కుకున్నారా? ఎప్స్టీన్ ఫైల్స్ మరి ఎంతమంది స్టార్ల జాతకాలను మార్చేస్తుందో చూడాలి.